హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ నాని చదువు ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మేము ముందుకు మరొక మంచి బుక్ రివ్యూతో ముందుకు వచ్చాను. అదేంటి అంటే అక్షిత పబ్లికేషన్ నుంచి వచ్చిన అనగా అనే పుస్తకంలో మన రెండవ కథ మనిషి కనిపించని కాలం. ఈ కథ నేను చదివాను. అసలు నాకు ఏమనిపించింది, ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అనే విషయాలు ఈ రివ్యూలో చూసేయండి. రివ్యూ ఆఫ్ అనగా 9 కథలు 9 కథకులు. కథ పేరు మనిషి కనిపించని కాలం. రచయిత ఆరుద్ర ఈశ్వర్. మనం జీవిత గమనంలో ఉద్యోగం, చదువుని, సొంత ఊరిని విడిచిపెట్టి పట్టణాలకు వెళ్తుంటాం. కానీ ఇప్పుడున్న సమాజంలో లేదా పరిస్థితుల ప్రకారం అసలు మన గుర్తింపు ఎక్కడుంది? మన తాత ముత్తాతలు, మన పల్లెటూరు ప్రేమలు, అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యల ప్రేమలు మనం అసలు గుర్తిస్తున్నామా? ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మన జీవితం మొత్తం ఒక యాంత్రిక జీవనం అయిపోయి మన చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడడం మానేసి ఫోన్, ఇంటర్నెట్ నెట్వర్క్ సిగ్నల్ని వెతుక్కుంటున్నాం. ఈ కథలో ముఖ్యంగా 3 పాత్రలు ఉన్నాయి: నరసయ్య, లక్ష్మమ్మ, కార్తిక్. ఈ 3 పాత్రల చుట్టూ కథనం సాగుతుంది. అసలు మనం గడుపుతున్న ఈ జీవితం మానవ అభివృద్ధి కోసమా? అసలు ఈ ప్రశ్న మీ మనసును అడగండి. అది మీకు ఏం సమాధానం ఇస్తుందో ఒకసారి ఆలోచించుకోండి. మన జీవితం అభివృద్ధి జరగాలి, కరెక్టే. కానీ మన తాత ముత్తాతల నాటి పొలాలను, నేల తల్లిని ఫ్యాక్టరీల రూపంలో మార్చకూడదనే ఒక అద్భుతమైన సందేశాన్ని ఈ కథ మనకు అందిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో చాలా వరకు ఉన్న పొలాలను, ఆస్తులను పల్లెటూరు అమ్మకాల్లో పెట్టి ఫ్యాక్టరీలను కడుతున్నారు ఉద్యోగాల కోసం. మనిషికి ఉద్యోగం కావాలి, కరెక్టే. దానితో పాటు మనం అసలు ఏం వదులుకుంటున్నాం అనేది కూడా ఒకసారి ఆలోచించాలి. నేల తల్లిని మనం అమ్ముకుంటే రేపు మన జీవితం ఏంటి అనేది ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఈ కథలో నాకు ముఖ్యంగా నేల తల్లి విలువ, అలాగే మన పూర్వీకుల ప్రేమలు, మనమంతా కూడా పల్లెటూరు ప్రేమలోని పచ్చని నేలలో ఉంటుందని చాలా బాగా వివరించారు. ఆరుద్ర ఈశ్వర్ రాసిన ఈ కథ సాహిత్యం మీద ప్రేమ, పుస్తక రచన మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. ఈ మనిషి మాయమే కాలమని, పేరు భవిష్యత్తులో నిజం కాకూడదని కోరుకుంటూ నేను మీ పవన్ నాని. ఈ పుస్తకం అక్షత పబ్లికేషన్ నుంచి వచ్చిన మొదటి పుస్తకం. ఇలాంటి మంచి సందేశాన్ని ఎంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఆరుద్రేశ్వర్ అన్నకు మరియు అక్షత టీంకి. నిజంగానే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎంతవరకు మన ఊరిని, మన మట్టిని, మన పొలాలను, మన అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్య నాన్నమ్మ ప్రేమలను గుర్తు చేసుకుంటున్నామని ఒకసారి మనకి మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎలా ఉన్నాము ఒకప్పుడు అనేది ఎప్పటికీ మర్చిపోకుండా ఉండాల్సిన విషయం. సో నాకు ఈ రివ్యూ చూసిన తర్వాత ఇది ఒపీనియన్. మీకు ఏమనిపించింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మరొక మంచి బుక్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. నేను మీ పవన్ నాని చదవరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.